share and subscribe for more updates. బంగారు కంకణాలతో మొదలైన బంగారు విజయయాత్ర లలిత జ్యువెల్లరీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ గారి అద్భుత జీవితం. ఏ విజయం వెనుకో ఒక బాధ లర్క్స్ అని చెబుతారు. కానీ కొంతమంది జీవితాల్లో ఆ బాధే బలంగా మారి అద్భుత విజయాలకు పునాదిగా నిలుస్తుంది. అటువంటి వ్యక్తే మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చిన్న గ్రామంలో పుట్టిన డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ గారు. 12 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకున్న కిరణ్ కుమార్ గారు తన తండ్రిని కోల్పోయిన అనంతరం చదువు మధ్యలోనే ఆపేసి పనిచేయడం ప్రారంభించారు. కాని కలలను మాత్రం ఏ రోజూ వదలలేదు. సాధారణ జీవితాన్ని మించిన అసాధారణ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు. 15 ఏళ్ల వయసులో తల్లి బంగారు గాజులు 4 అమ్మి చెన్నైలో చిన్న జ్యువెల్లరీ షాపుతో మొదలుపెట్టారు. నిజాయితీ, కృషి, కస్టమర్ నమ్మకంతో ఆయన వ్యాపారం ఒక్కొక్క అడుగుగా ఎదిగింది. 1985లో లలిత జ్యువెల్లరీస్ అనే పేరు ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ పేరు కేవలం వ్యాపార బ్రాండ్ మాత్రమే కాదు, నమ్మకం, నాణ్యత, నిజాయితీకి ప్రతీకగా మారింది. తక్కువ ధరలు, నిష్పత్తి, స్వచ్ఛమైన బంగారం, అత్యున్నత నాణ్యత ఇవి ఆయనకు ప్రాణస్ఫూర్తిలాంటి మూల్యాలు. దేశంలోనే తొలిసారిగా బిజ్ హాల్మార్క్ గల బంగారు ఆభరణాలు అందించడంలో పయనమయ్యారు. 2017 నాటికి లలిత జ్యువెల్లరీస్ ఆదాయం 11,000 కోట్లు. దక్షిణ భారతదేశమంతా విస్తరించి హైదరాబాద్లో 1.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షోరూంను ప్రారంభించారు. స్వయంగా టీవీ యాడ్స్ లో కనిపిస్తూ డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే డైలాగ్తో మనసుల్ని గెలుచుకున్నారు. సేవలో కూడా ముందు వరుసలోనే. కోవిడ్ సమయంలో 21 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆలయాల అభివృద్ధి, విద్యా ప్రోత్సాహానికి ఎంతో సహాయమిస్తున్నారు. ఈ రోజు ఆయన ఆస్తి రూ. 17,000 కోట్లు. సంక్షిప్తంగా చెప్పాలంటే కష్టజీవితాన్ని గెలిచిన బంగారు మనిషి కథ ఇది. కష్టం ఉన్నవాళ్లే నిజంగా కలలు కంటారు. నిజాయితీ ఉన్నవాళ్లే వాటిని నెరవేర్చగలుగుతారు. కిరణ్ కుమార్ గారి జీవితం ఇది నిరూపించింది. ఈ కథను మీ ఫాలోవర్స్ కి పంచుకోండి. ఎందుకంటే ఇది కేవలం బంగారపు వ్యాపారం కథ కాదు, ఒక స్ఫూర్తిదాయక భారతీయుడి గర్వకారణమైన విజయగాథ.